హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్న శ్రీరామ్ వేదం. నా పేరు సుధీర. మ్మ్. ఆరోగ్యమే మహాభాగ్యం అని ట్యాగ్ లైన్. అందరూ ఆరోగ్యంగా ఉండండి. అందరినీ ఆరోగ్యంగా ఉంచడానికి, నేను ఆరోగ్యంగా ఉండటానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇదేం చేస్తానంటే, బాగా చెట్లన్నీ పెద్ద పెద్ద వృక్షాలు అయిపోయినాయి. బాగా అయిపోయి ఒకదానికొకటి కలిసిపోయి కమ్మేసుకుని తోటంతా కూడా కలిసిపోయి ఉంది. ఎంత చెట్టుకు అంత గాలని చెప్పి చీకట్లుగా అయిపోతుంది తోట అంతా. కింద అటు అసలు ఎటువంటి ఏం పెట్టుకోవటానికి కుదరట్లేదు. కొన్ని పాత చెట్లు అదొరటి ఉన్నాయి కదా, కొన్ని మాత్రం నేను కొత్తగా ఎక్కువ నేను పెట్టినవి ఉంటాయి. కొన్ని సపోటా చెట్టు అని, కొన్ని రామఫలాలని, కొన్ని పాతవి ఉంటాయి. అవన్నీ కూడా కలిసిపోయి ఒకదానికొకటి భీకరంగా అయిపోతుందని అన్ని కొమ్మలన్నీ కొట్టించడం కాదు, అతను తెచ్చి రంపంతో కోసే మనిషిని పిలిపించాను. రంపంతో ఇలా ఇలా మీకు చూపిస్తాను వీడియోలో. రంపంతో ఇలా అంటే చాలా కట్ అయిపోయింది మొత్తం. ఒక్క మనిషి చెట్లన్నీ ఎత్తి నాకు ఎక్కువ ఉన్న మొక్కలన్నీ ఎటుపక్క కొమ్మలు ఎక్కువ ఉంటే అటుపక్క కొట్టించాడు, కోసేసాడు రంపంతో. ఇది గోడ మంచి వాళ్ళకి వాళ్ళకి పడి వాళ్ళకి కూడా ఆకు రాలుతూ ఉంటుంది. ఎందుకని చెప్పి ఆ గోడ దగ్గర చూపిస్తాను చూడండి. పైన మొత్తం ఖాళీ చేపించాది అంతా గోడ మీద, పై పక్కన. అదిగోండి అట్లా మన వైపుకు ఉండేటట్టు చెట్టుని అటుపక్క కోయించేసాను. వాళ్ళు ఇబ్బంది పడతారు కదా మళ్ళీ. మామూలుగా అయితే సపోటా చెట్టు ఇదిగోండి ఇట్లా ఉంది, పెద్ద వృక్షం లాగా. చెప్పాను కదా, గబ్బిలాలు కూడా కనిపించినాయి వస్తారని చెప్పి దాన్ని చక్కగా పైన కింద మొత్తం కట్ చేపించాను ఒక దాంతో. రంపంతో కోసేసాడు. ఇదిగోండి మనిషి పైన కనిపిస్తున్నాడా మీకు? రంపంతో కోసేసాడు. ఎంత అసలు చాలా తొందరగా చేసేసాడు అతను. ఈ కొబ్బరి చెట్టు కూడా బాగా పాతదైపోయింది. సరే కూర్చోటానికి పనికి వస్తుంది అని చెప్పి అలా కిందకంట కూపించేసాను. బాగా చిన్న చిన్న కాయలు రాలుతున్నాయి, ముసలిదైపోయి. ఇలాంటి కొబ్బరి చెట్లు 2 కోపించాను. ఏమనుకుంటున్నానంటే దాని మీద కొంచెం ఖాళీ దొరికినప్పుడు పెయింట్లు వేసేద్దాము. పెయింట్ వేసేస్తే ఎప్పుడైనా తోటలో కూర్చోటానికి బల్లలాగా ఉంటాయి కదా. మామూలుగా నేను అరుగులు కట్టించాను తోటలో కూర్చోటానికి, 3 చోట్ల కట్టించాను. కానీ ఒకరోజు కూడా మాకు తోటలోకి వెళ్ళి కూర్చోటానికి తీరదు. వచ్చిన కొత్తలో నేనైతే ఇల్లు కట్టిన కొత్తలో వాళ్ళతోనే వాళ్ళతో అరుగుల్లాగా కట్టించుకున్న తోటలు అప్పుడప్పుడు మీకు కనిపిస్తూనే ఉంటాయి. అదిగోండి అన్నీ అట్లా కొమ్మలు అన్ని చెట్లు మొత్తం ప్రతి చెట్టును కూడా వీలైనంత వరకు గొడుగులా చేశాను. ఆ గోడంటున్న చెట్లు పాతే మాత్రం అటు పక్కకు కోపించేసి ఇటు పక్కకు ఉండేటట్టు చేశాను మొత్తం. ఇలా చేసుకోకపోతే తోట అసలు చాలా శుభ్రం ఉండదు, మొత్తం కలిసిపోయి ఒకదానికొకటి. ఎంత ఎన్ని కొమ్మలంటే అసలు ఎంతెంతో. అతనికి డబ్బులు ఇచ్చేసి అతను తొందరగానే కోసేసి వెళ్ళిపోయాడు. ఒక పూటలో చేసేసాడు. పెట్రోల్ పోసుకున్నాడు వచ్చి, వచ్చేసా పెట్రోల్తో మొత్తం చేసేసాడు. ఒక్క మనిషే వచ్చాడు. మామూలుగా అతను పెద్ద పెద్ద చెట్లు కూడా కోసేస్తాడంటే ఏదన్నా అవసరం అయితే. వెనకమాల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ఇంటి వెనకమాల రోడ్డు మీద తీగలకు తగులుతుందని పెద్ద వృక్షం ఉంటే దాని మీద చిలకలు బాగా ఉండే. అంటే అదేదో పనికిరాని పూలదేదో ఏం చెట్టు నాకు అది తెలీదు. కాకపోతే పూసినప్పుడు మంచి ఎల్లో కలర్ పూలు పూస్తుంటాయి, పిట్టలు కూడా బాగా వాలుంటాయి దాని మీద. అది కూడా వాళ్ళు రంపంతో కోపించేశారు. మొదలు అంతంత పెద్ద చెట్లు కూడా నేను మొదళ్ళు అసలు ఏది కట్ చేయించలేదు. కొబ్బరి చెట్లు పాడైపోయిన కొబ్బరి చెట్లు మాత్రమే మొదళ్ళు కోపించా. మిగిలినవన్నీ కొమ్మలే కోపించాను. అది చూడండి చెట్టు ఎక్కేసాడు ఒక్కడే. ప్రతి చెట్టు ఎక్కటం, కొమ్మలు కోసేయటం. దగ్గరుండి అసలు అవతలకు ఒక్క అడుగు కూడా వేయలేదు. ఎందుకంటే అవతలకి వెళ్తే వాళ్ళు అసలు మన మాట వినరు, మొత్తం ఆగం చేసేస్తారు. తర్వాత కూడా కింద పడేసిన తర్వాత కూడా మళ్ళీ మనుషులు ఎవరైనా వచ్చినా పట్టుకెళ్తానికి వాళ్ళకి ఎండు కావాలంటే ఎవరికన్నా కొమ్మలు కావాలంటే పట్టుకెళ్తారు కదా, మళ్ళీ అవన్నీ కూడా చిన్న చిన్న మొక్కలు చేయించాను. పట్టుకెళ్తారు, మోయటానికి వీలుగా ఉంటుందని. అన్నిటికీ కలిపి అతన్ని మొత్తానికి కలిపి గొత్తంగా మాట్లాడేసాము. మొత్తం తోటంతా అన్ని కొమ్మలు నరకాలని చెప్పాను. ఏది వదిలిపెట్టల, మొత్తం చేసి పెట్టాడు. చక్కగా రౌండ్గా వచ్చేటట్టు చేశాను అన్ని చెట్లని. ఏముంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెరిగిపోతాయి బాగానే, నీళ్ళు బాగా పెడతాం మేము. మామిడి చెట్టు కూడా అదరికి మేము కట్ చేస్తాం. కానీ అదిగోండి అట్లా మొదల దగ్గర గాలాడాలంట చెట్టుకి ఎప్పుడు కూడా. ఈ మామిడి చెట్టు ఏం చేశానంటే దగ్గరగా ఒత్తుగా అయిపోతే మధ్యలో ఒక కొమ్మిడిసి కొమ్మ అలా కోపించాను. ఒత్తి అయిపోతే కాయ వంటండి. ఎప్పుడైనా కూడా ఎండ తగలాలి కదా, పువ్వుకి కాయకి పూత రావడానికి ఎండ తగలాలి కదా. అందుకని ఒక కొమ్మ ఇడిసి ఒక కొమ్మ అలాగా ఇచ్చాను. అసలు ఒక 1 నెల రోజులు అవన్నీ కిందుండి ఆ కొమ్మలన్నీ ఎత్తేవాళ్ళు లేక మేమైతే కొంచెం అసలు తోటలోకి అడుగు కూడా పెట్టలేదు. భయం వేసింది నాకు, వాటి ఏటి కింద ఏమన్నా ఉంటాయేమోనని. ఇది వాటర్ యాపిల్ చెట్టు,
కోసాడు కొమ్మ కేలాడుతుంది. ఇంకా సాంతం కొయ్యలేదనుకుంటా. వస్తుందేమో అని చూస్తున్నా లాగుతుంటే. దాదాపు 15 రోజులు ఏం చేయాలి, అసలు తోటలోకి వెళ్ళాలంటే భయమేసింది. ఇది ఆ రోజు కోసిన రోజు కాబట్టి నేను వీడియో తీసుకున్నాను కాబట్టి తోటలోకి వెళ్ళాను. తర్వాత అయితే నాకు బాగా టెన్షన్ అనిపించింది, వేటి కింద ఏముంటే తెలీదు. ఇది బీరతేగ నేను లాగేసి పడేసింది అనమాట. కొంచెం ఎండిన తర్వాత పారేద్దామని చెప్పి ఆ బీరతేగ కూడా జామ చెట్టు మీదకి ఎక్కింది ఉందని చెప్పాను కదా, అప్పుడు పీకాను కదా, లాస్ట్ వీడియోస్లో మీకు చూపించానుగా. ప్రతి చెట్లు కోపించేసా. ఇదిగో ఈ కొబ్బరి చెట్టు కూడా కాయట్లేదని చెప్పి ఇది కూడా కోపించేసాను. చక్కగా అట్లా ఉంటే దాని మీద పెయింట్ లాగా ఏదైనా వేసామనుకోండి, చూడాలి ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు. అందులో ఇప్పుడేమో లైవ్ స్టార్ట్ చేశాను, అస్సలు తీరట్లేదు లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత. ఎప్పుడు నాకు ఉన్న పని చాలక మళ్ళీ ఎప్పుడు ఈ పని చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఈరోజు అనుకోకుండా ఫంక్షన్కి వెళ్తే ఫంక్షన్ నుంచి రాగానే లైవ్ చేస్తాను. రోజు ఉదయం పూట చేస్తున్నాను, చల్లగా ఉంటుందని. మాకు ఉదయం కానీ సాయంత్రం కానీ అయితే చల్లగా ఉంటుంది అని. చుట్టాలు వచ్చారు రాత్రి, మళ్ళీ ఫంక్షన్ జరిగిందని చెప్పి ఫంక్షన్కి వెళ్ళి రాగానే మధ్యాహ్నం లైవ్ చేశారు ఇవాళ. ప్రతిరోజు ఏదో ఒక ముఖ్యమైన ఆరోగ్య రహస్యం కానీ ఆచారాల వెనక సైన్స్ ఉంటుంది. నా ఛానల్లో అదే ఉంటుంది, ఇంకా అంతకంటే ఏముండదు. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తాను కదా. ఐశ్వర్యం అంటే, లక్ష్మి అంటే ఐశ్వర్యమే కాదు ఆరోగ్యం కూడా అని చెప్తాను. చక్కగా ఒక్క మనిషే వచ్చాడు, కొంచెం సౌండ్ వచ్చింది కోస్తుంటే. ఎక్కువ మంది కూడా రాలేదు, 2-3 కూడా. అంటే పెద్ద పెద్ద చెట్లు కోస్తుంటే 2-3 ఉండాలంట. తాళ్ళు పెట్టి కట్టేసి అది ఎటు పడకుండా ఓ పక్కకు ఒకళ్ళు లాగి పట్టుకుని ఒకళ్ళు మొదలు కోసి అట్లా చేస్తారు. వెనకమాల రోడ్డు మీద చెట్టు కోస్తుంటే చూసాను నేను. ఇది మందల్లా అది అంటే అలాంటి కొమ్మలు, అటు పక్క వెళ్ళే కొమ్మలన్నీ కొట్టించేసాను, కోయించేసాను. అసలు ఒక్క సెకండ్లో కోస్తున్నాడండి, సమానంగా కోసేస్తున్నాడు ఒక కొమ్మని. అదిగో చూడండి ఎంత ఒక్క సెకండ్ ఇలా రంపం ఇలా పెడితే కట్ అయిపోతుంది. ఇది కూడా ఈ మామిడి చెట్టు కూడా అంతే, గొడుగులాగా చేపించాను. దాని కింద నుంచి బొప్పాయి చెట్టు పెరిగి ఇటు బయటకు వచ్చిందనమాట, వంతెనలాగా. నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తాను బొప్పాయి చెట్టుని వివరంగా. వాటి ప్రాణానికి పాపం అవి ఎటు పెరగాలో ఆలోచించుకుని చక్కగా ఇలా గొడుగులాగా చూడండి ఇట్లా పెరిగింది పక్కకి. కాయలు వచ్చేసినాయి ఆ చెట్టుకి, బొప్పాయి చెట్టుకి. మామిడి చెట్టు కింద మొలిసింది, నీడకి చెట్టు అడ్డం రాకుండా దాని దారి అది ఎత్తుక్కుంది. మొక్కలు ఎంత తెలివిగలవి అనిపిస్తాయి నాకు. కుక్కలను పెంచుకునే వాళ్ళు వాటి తెలివితేటల గురించి చెప్తుంటే నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. అలాగే నాకు మొక్కలు తెలివి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది కుక్కల్లాగా. మాకు అన్నీ అవే కదా, మొక్కలే కదా సర్వస్వం. జామ చెట్టు కూడా మొత్తం పురుగులు, కాయలన్నీ. ఒకసారి మొత్తం ఖాళీ చేస్తే తోటలో కూడా పురుగులు పోతాయి అని చెప్పి చేయించాను. కానీ 4 రోజులు పట్టింది మళ్ళీ అదంతా శుభ్రం చేయించి. ఎవరినొకళ్ళని ఇదివరకు పరిగెత్తుకుని తీసుకుని వెళ్ళిపోయేవారు ఎండు కలపిస్తుంటే. ఇప్పుడు ఎవరో కూడా డబ్బులకి నేను వాళ్ళకి ఎదురు డబ్బులు ఇచ్చి చేయించాల్సి వచ్చింది అవి పట్టుకెళ్ళాలంటే. ఈ వేప చెట్టు మాత్రం ఆకులన్నీ మొక్కల్లో వేసేసాను. వేప చెట్టు కొమ్మ కూడా కోపించాను. ఒకటి ఉంటుంది ఊరిని వేప చెట్టు, మా వేపాకు కోసం అని చెప్పి జిల్లెడు చెట్లు, వేప చెట్టు మొక్కల్లో కోసం పెంచుతాను అటు ఊరిని. బత్తాయి చెట్టు అది కూడా పైకి వెళ్ళిపోయింది, కాయట్లేదు. కానీ ఎందుకని చెప్పి అట్లాంటివన్నీ కూడా కోపించేసా. కొన్నాళ్ళు 4 రోజులు బాగుంది అనిపించింది, అంత గాలాడతా. మళ్ళీ ఇప్పుడు అరటి పిలకలన్నీ పెరిగిపోయి మొత్తం మూసిపోయి మళ్ళీ తోటంతా. ఇదివరకు ఆ వెనకమాల పూల చెట్టు ఎంత బాగా కనిపించేది మీకు, అది అరటి చెట్లు పెరిగిపోయి మూసిపోయింది అక్కడ. అవన్నీ కూడా మళ్ళీ రోజు కొంచెం చేస్తున్నాను ఇప్పుడు. తర్వాత అది మొత్తం శుభ్రం చేయించేసాలండి. డబ్బులు ఇచ్చేసి మళ్ళీ ఎవ్వరు పట్టుకెళ్తలేదు. మళ్ళీ మనుషులను పిలిపించి మొత్తం బయట వేయించి పంచాయతీ వాళ్ళ ట్రాక్టర్కి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అట్లా చేసి మొత్తం ఖాళీ చేయించి. ఎందుకంటే తోటలో తిరగాలంటే భయం వేస్తుంది. ఎంత ఎత్తున కొమ్మలు పడి ఉంటే అది చూడండి కొబ్బరి చెట్టుని ఎలా కోసేస్తున్నాడు. ఒక్క నిమిషం అండి, ఏదైనా ఒక్క సెకండ్ అంతే. అది పెంచాలంటే ఎన్ని రోజులు పట్టి ఉంటుందో. బాగా ముసలి చెట్లు అవి, కాయట్లేదు. అందుకని అవి తీపిచ్చేసి చిన్న ఇంత బుడ్డ కాయలు వస్తున్నాయి. ఎందుకని చెప్పి తీయించేసి నేను వాటి బదులు అది కొండాలి, తెగులు తగిలినట్టు అట్లా ఉంది. అయితే దానికి తమ్మతేగ ఎక్కిచ్చా అదివరకు. ఆ తమ్మతేగ కూడా పోయింది. తర్వాత వెమ్మటే నేను చూపించాను మీకు షార్ట్స్లో 2 కొబ్బరి చెట్లు తెచ్చిపెట్టేశాను. ఇదేమైందంటే మామిడి మొక్కలు 4 తెచ్చిపెట్టానని చెప్పాను కదా, దాని మధ్యలో అశోక్ చెట్టు ఉందంట. నాకు అర్థం కాలేదు, అశోక్ చెట్టును కూడా చూసి నేను మామిడి మొక్కే అనుకున్నా. అది అలా పెరుగుంటే అది నేను మధ్యలో అశోక్ చెట్టు ఉందంట.
అతనొచ్చి ఒకటి అశోక్ చెట్టమ్మా అని చెప్పే వరకు నాకు అసలు తెలియలే. అన్నీ మామిడి మొక్కలే అనుకుంటున్నా. అది మొత్తం కోపిచ్చేసా. సగం కన్నా కిందకి కోపిచ్చేసా. ఈ చెట్టు కూడా ఏదో ముళ్ళ చెట్టు. కమలాన్ని తెచ్చిపెట్టానది. మరి ఈ సంవత్సరం 5 ఏళ్ళకి ఇప్పుడు కాయలు పడింది అది. ఇప్పుడెప్పుడే కొంచెం కొంచెం పెద్దవి అవుతున్నాయి కాయలు. కమలానో నారింజ అవుతుందో మరి తెలియదు. నర్సరీ అతనైతే నాకు కమలా అని చెప్పి ఇచ్చాడు. కొబ్బరి చెట్లు కూడా చిన్న చెట్లు కాస్తాయి అని చెప్పి ఇచ్చిన చెట్లు పెద్ద పెద్దవి అయిపోయినాయి, వృక్షాలు అయిపోయినాయి. అందుకని నర్సరీలో కూడా ఒక్కోసారి వాళ్ళు చెప్పింది నిజం అవ్వట్లేదు. అదే చెప్తాను కదా, విజయవాడలో నర్సరీలో తెచ్చుకున్నాయే నాకు న్యాయం జరిగింది ఏదైనా. పిందెలు కూడా తక్కువ ఉన్నాయి చెట్టుకి, ఒక 10 ఉన్నాయి. అందుకని పిందెలు లేని చోట కొమ్మలు చూపించి నరికిచ్చాను. ఆ లక్ష్మణ ఫలం కూడా పైకి వెళ్ళిపోయింది, అంతా కోపిచ్చేసా, అంతా ఆకాశంలోకి వెళ్ళిపోయింది. కాయలు పెద్దగా మాకు తినడానికి పనికిరాట్లేదని చెప్తున్నాను. ఎవరన్నా ఆకులు క్యాన్సర్ కారకం అని చెప్పి, క్యాన్సర్కి క్యూర్ అవుతుందని చెప్పి ఆకులు పట్టుకెళ్తున్నారు బాగా. నిన్న ఎవరో చెప్తున్నారు సీతాఫలం ఆకులు కూడా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కట్టుకుంటే వైద్యం చేస్తే గుజ్జు పెరుగుతుందంట మోకాళ్ళకి. ఎవరో కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అడిగితే వచ్చి కోసుకెళ్ళండి సీతాఫలం ఆకు. ఇప్పుడైతే పర్వాలేదు, పెందొచ్చేసింది. మొన్నటి వరకు పూత మీద ఉంది కానీ ఇప్పుడు పింద పడిపోయింది. పూత మీద ఉన్నప్పుడు కోస్తే పూత రాలిపోతుంది. అదిగోండి తోట అంతా అట్లా కొమ్మలు పడిపోయి ఉన్నాయి. నేను అందుకే ఎమ్మటే తీసేసుకున్న వీడియో. మళ్ళీ తర్వాత వాటి కింద ఏముంటాయో తెలియదు, తిరగటానికి కూడా కుదరదు. బిర్యానీ ఆకు చెట్టుని కూడా సగానికి కోపిచ్చేసాను. అది దాల్చిన చెక్క ఒలుస్తామని చెప్తాను కదా మీతో, ఆ చెట్టుని దాన్ని కూడా అంతా మొత్తం అన్నీ చేయించేసా. చాలా శుభ్రమైనట్టు అనిపించింది తోట. అది కూడా బాగా పెద్ద పెద్ద వృక్షం, అది కూడా బిర్యానీ ఆకుది కూడా. అదంతా కింద పడేసి ఆ బిర్యానీ ఆకుని బియ్యంలో ఎక్కువ తెచ్చుకునే వాళ్ళు ఉంటే బియ్యంలో వాటిల్లో పురుగు కలపకుండా కలుపుకోవచ్చు. ఏదో బోరిక్ యాసిడ్ అని అవని ఇవని కలుపుతారు కదా బియ్యం పురుగు పట్టకుండా. అటువంటి వాటికంటే మనం ఈ బిర్యానీ ఆకులు లాంటివి కలుపుకుంటే ఆరోగ్యానికి మంచిది, బియ్యం పురుగు పట్టకుండాను ఉంటుంది. ఇది వర్షాకాలం కాసే మామిడి చెట్టు. సరే వెళ్ళాను కదా అని మామిడికాయలు కూడా మీకు చూపిస్తున్నా. చక్కగా దొరుకుతున్నాయి మాకు మామిడికాయలు, అందరికీ ఇస్తున్నాను, పంపిస్తున్నాను. పుల్లగా ఉంటాయి, బాగా పుల్లగా ఉంటాయి. పండితే ఎర్రగా ఉండి యావరేజ్ తీపిగా ఉంటాయి. అందుకని పండిన కాయలు పండేదాకా వండనివ్వను. పచ్చికాయలే. అది కూడా నా పూత వచ్చింది, ఇప్పుడు పిందెలు వచ్చేసినాయి. లోపల 4-5 పిందెలు పడినాయి. పూత పిందెతో ఉంది. ముందు పెద్దరసం కాస్తుంది మాకు, జూను జూలై వరకు అవి ఉంటాయి. తర్వాత ఇవి వస్తాయి. అదిగోండి దాల్చిన చెక్క. అటువంటి చాకుతో నెమ్మదిగా ఆయన ఒలుస్తారు, అట్లా దాల్చిన చెక్కలాగా ఒలుస్తారు. మేము ఇదే వాడతాం, దాల్చిన చెక్క. లవంగాలు ఆర్గానిక్ షాప్లో తెప్పిస్తాను. యాలక్కాయలు మాత్రం ఒకసారి కేరళ వెళ్ళినప్పుడు, ఒకసారి ఎవరితోనో కేరళ వాళ్ళతో ఎవరైనా వెళ్తుంటే ట్రిప్లకి వెళ్తున్నా తెలిసిన వాళ్ళు ఒక ఆయన అక్కడ జాబ్ చేస్తుంటే వాళ్ళతోనూ కేరళలో తెప్పించేసుకుంటే యాలక్కాయలు. ఈ దోసతీగ మీకు షార్ట్స్లో చూపించాను కదా, ఎన్ని పిందెలేసిందో, ఎన్ని కాయలు కాసిందో. అసలు పెద్ద పెద్ద కాయలు కాసింది దోసకాయలు ఈ చెట్టు. ఇప్పుడు లాస్ట్ కాయలు వచ్చి సైజు తగ్గిపోయింది. ఆ రోజు బయటికి వెళ్ళి వచ్చానని చెప్పి, బయటికి వెళ్ళి వచ్చిన రోజు రెడీ అయిన రోజు ఆ పాటను అలా వీడియో తీసేసుకుంటా. ఎలాగో చేసే పని చేయట్లేదు కదా, చెట్లు మొక్కలు అన్నీ చూపిస్తున్నాను కదా. చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే బయటికి వెళ్ళి వస్తే బయటికి పెద్ద పెద్ద దోసకాయలు కాసింది ముందు. ఇప్పుడు లాస్ట్లో చిన్న చిన్నవి కాసినవి, ఒక 10 ఎన్నో ఉన్నాయి ఇంట్లో. ఇప్పుడైతే అవే ఉన్నాయి, కానీ గట్టిగా రాళ్ళలాగా ఉంటున్నాయి ఆ దోసకాయలు. ఎవరికైనా ఇచ్చినా బాగుంది అంటున్నారు, బాగా టేస్ట్గా ఉంటుంది. మాకు శ్రావణ మాసం కదా, ఫంక్షన్స్ బాగా ఉన్నాయి అన్నీ కూడా. రేపు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం స్పెషల్. ఏదన్నా మాట్లాడదామని అనుకున్నాను నేను వరలక్ష్మి వ్రతం గురించి వీడియోలో. ఇది కానీ చెట్లన్నీ హైపర్ డెన్సిటీ విధానం కదా, ఈ చెట్లు వీడియో పెట్టాను ఈరోజు అనుకోకుండా. ఇంకా మాట్లాడటానికి కుదరలా. ఇంకా ఉందిగా శ్రావణ మాసం, ఇంకా సగమే అయింది. ఇంకా ఈరోజే కదా శ్రావణ శుక్రవారం, ఇంకా సగమే అయింది. ఇంకా సగం ఉంది కదా. ఎప్పుడోసారి శ్రావణ మాసం శుక్రవారం గురించి మాట్లాడతాను అయ్యేలోపు, శ్రావణ మాసం అయ్యేలోపు. నేను లైవ్ చేస్తున్నాను, ఎవరైనా కూడా లైవ్లోకి వచ్చండి, రండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ అడగండి, కామెంట్ చేయండి. డౌటే ఉంది నన్ను పలకరించాలండి, హాయ్ అని చెప్పండి చాలు. నాకు ఆన్లైన్లోకి వచ్చిన అదే సంతోషం. నేనేమి డాక్టర్ని కాదు కదా, నాకు తెలిసినవి ఏదో చెప్తాను, 4 మంచి మాటలు అంతే. ఈరోజు లైవ్లో అయితే పసుపు గురించి చెప్పాను. పసుపుని ఎక్కువ ఉడకకుండా మంచిగా చివర్లో వేసుకోండి కూరల్లో అని చెప్పాను లైవ్లో. అటువంటి సలహాలే ఉంటాయి నాకు. ఇంక పెద్దగా కూరగాయలు లేనప్పుడు ఇలా మొక్కజొన్న కండిలు తోటలో ఒకసారి అమ్ముతుంటే తెచ్చేసుకున్నాను. అవన్నీ నాకు 200కి ఇచ్చారు. స్వీట్ కార్న్, మొక్కజొన్న కండి కాదు, స్వీట్ కార్న్ అవి. ఇప్పుడు ప్రజెంట్ మొక్కజొన్న కండి తింటున్నాను. స్వీట్ కార్న్ అయినా ఒలుసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసి
రోజు ఇద్దరం చెరొకటి తింటాం. మంచి ఫైబర్ కదా కార్న్ అనేది. ఇప్పుడు మొక్కజొన్న కండీలు దొరుకుతున్నాయి వర్షాకాలం వచ్చిన తర్వాత. అవి కూడా తెచ్చుకొని మేమే కాల్చుకుంటాము. ఈ చెట్టు ఏంటి అర్థం కాలేదని చెప్పాను కదా! ఇది పుచ్చకాయే. కానీ అంత చక్కగా విచిత్రంగా 2 కాయలు కాసి ఎండిపోవటం మొదలుపెట్టింది. పోతుంది కదా అనుకున్నానప్పుడు. చిన్న చిన్న కాయలే కాసింది అవి కూడా. పుచ్చకాయలు అవన్నీ కూడా మనకి మందేయాలేమో. వర్షాకాలం చూడండి గాలి, వాన ఎంత చక్కగా పడుతుందో. మీకు వర్షాకాలం వచ్చినాక మా తోటను చూపించలేదు కదా! వర్షంలో తోటనని తీశాను. ఎంత బాగా గాలేస్తుందో చూడండి. వర్షం వస్తుంది. వర్షం కూడా చూపిస్తాను చూడండి. సన్న జల్లులు. అదిగోండి. పెద్ద వానలైతే లేవు ఈ సంవత్సరం. పెద్దగా లేవు. వానలు లేనట్టే. కానీ మాకైతే రోజు రాత్రిపూట వర్షం పడింది. ప్రతిరోజు వర్షం పడింది. నేను ఒక్కరోజు కూడా పెద్ద వర్షం పడితే మాకు ఇది 2 మొక్కలు 2 పాదులు పాకినాయి. ఇందాక మీకు పుచ్చకాయ చూపించాను కదా! ఇది ఇలా వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ చాలా చిన్న బుడంకాయలు కాసినాయి. కోస్తే గింజలు అవి కాకరకాయలు. ప్రస్తుతం అయితే ఇవే కూరగాయలు. కాకరకాయలు, దోసకాయలు, అరటికాయలు ఎప్పుడన్నా పడుతుంది ఒకటి. ఎండాకాలం మొగ్గ రాదంట. అరటి పువ్వు మొగ్గ రానివ్వదంట ఎండలకి. అందుకని ఈ రోజుల్లో కొంచెం గెలలు తక్కువ వస్తాయి మాకు. ఎండాకాలం అయిపోయిన తర్వాత ఎండాకాలమేమో అన్నీ ఒకసారే పండిపోతాయి. అంతే అయిపోయింది ఈ రోజుకి వీడియో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.